పులివెందులలో ఎప్పుడూ లేని విధంగా అరాచకంగా పోలీసులే ఎలక్షన్ చేశారు. పోలీసుల అభ్యర్థి ఏమన్నా నిలబడ్డారేమో అన్నంతగా పోలీసులే దగ్గరుండి ఎక్కడికక్కడ వచ్చేటటువంటి మహిళలందరినీ కూడా ఆపేస్తా ఉంటే మహిళలు బతిలాడుకున్నారు, మా ఓటుకు మమ్మల్ని పోనీయమని చెప్పేసి. అలాగే ఆ గేటు దాటుకొని వెళ్తే ఇంకో చోటికి పోయేసరికి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క గ్రామానికి 100 మంది గుండాలను తీసుకొచ్చి ఎవరైనా సరే ఇటు వస్తే చంపేస్తామని చెప్పేసి ఒక మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం చెప్పు తీసుకొని కొడకలారా అంటే విన్నాం, కానీ ఒక పోలీస్ అధికారి కాల్చి పారేస్తా కొడకలారా అని చెప్పేసి ఓటర్ని భయపెట్టేటటువంటి విధానాన్ని మనం ఇంతవరకు ఎక్కడా చూడాల. కానీ నిన్న ఆ దృశ్యాన్ని కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఏజెంట్లు లోపల కూర్చునేటటువంటి అవకాశాన్ని కల్పించాల్సినటువంటి పోలీసు అధికారులు, ఎన్నికల కమిషను ఏమాత్రం కూడా వారికి రక్షణ ఇవ్వకుండా ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఏజెంటుని చిత్తుగా కొడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు మాట్లాడలేనటువంటి పరిస్థితి. పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు వచ్చి పోలింగ్ బూతుల్లో తిరుగుతా ఉంటే ఏమని ఎలక్షన్ జరుగుతా ఉంది, ఏం జరుగుతా ఉంది అక్కడ, అసలు అక్కడికి రావాల్సినటువంటి అవసరం మంత్రికి ఏమొచ్చింది, అసలు మంత్రికి అర్హత ఎక్కడ ఉంది, పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా వచ్చేసి ఎందుకని ఇక్కడ బూతుల్లో నిలబడ్డారు. ఇదిగోండి, ఇది కాళ్ళు పట్టుకొని అధికారిని నా ఓటు నన్ను నేర్చుకోవడానికి పోనీయమని చెప్పేసి కాళ్ళు పట్టుకొని బతిలాడేటటువంటి అవకాశం అవసరం ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా మనం చూసామండి. కానీ సాక్షాత్కరించింది ఇక్కడ పులివెందుల్లో పోలీసు అధికారి కాళ్ళు పట్టుకొని మమ్మల్ని పోనీయమని చెప్పేసి అక్కడ 10 మంది మహిళలను 2-3 మగవాళ్ళు వస్తే అదిగోండి ఇది పరిస్థితి. వీడియో ఉందా చిన్నప్పరెడ్డి గారు? దీనికి సంబంధించి వీడియో ఉందా? అంటే ఇప్పుడు కాళ్ళు పట్టుకున్న ఒక ఫోటో మాత్రమే మీరు చూపిస్తున్నారు. నేను ఓటు వేయడానికి నన్ను పంపించండి, అనుమతించండి అనే ఒక మాటలనే వీడియో ఏమైనా ఉందా? సరే, పోలీసులు ఇప్పుడు నిన్న అక్కడ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారని అంటున్నారు మీరు. బట్ నిన్న అక్కడ జరిగింది ఏంటి? ఆయన ఇష్టం ఉన్నట్టుగా వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ నేపథ్యంలోనే పోలీసు ఆయన్ని వారించడం జరిగింది. సో ఆ వీడియో అయితే క్లియర్గా మనం చూసాము. నిన్నేం జరిగింది అనుకుంటున్నారు? పోలీసు ఎందుకు అలా మాట్లాడారు అనుకుంటున్నారు? పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొని ఎలక్షన్ చేసినటువంటి పరిస్థితి. చిన్నబాబు గారి కళ్ళల్లో ఆనందం చూడాలి, లేకపోతే అక్కడ డిఎస్పీగా నేను కంటిన్యూ అవ్వాలంటే ఎంతటి మీడియా. ఇదిగోండి ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా, మంత్రి గారికి అక్కడ పని ఏందండి? మంత్రి గారి నియోజకవర్గమా, మంత్రి గారి గ్రామం అది? ఎందుకు మంత్రి గారు వచ్చారు? అసలు రావడానికి అవకాశం లేదు కదా. 144 సెక్షన్ ఉంటే అది 144 సెక్షన్ సాగుతున్నట్ట మీ దృష్టిలో? అక్కడ 144 సెక్షన్ సాగుతున్నట్ట. 144 సెక్షన్ అంటే ఏంది? ఒక్కొక్కరుగా వెళ్ళి ఓటు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి నుంచి ఎక్కడికక్కడికి 100 మందిని తీసుకొచ్చి అక్కడ గుండాలను పెట్టేసి ఎలక్షన్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఏదో 3-14 రీపోలింగ్ జరిగితే సంబరాలు జరుపుకునేటటువంటి పరిస్థితి చెప్తా ఉన్నారు. 3-4 కాదు, 14 బూతుల్లో రీపోలింగ్ తప్పితే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరిగినట్టు కాదు. నిన్ననే ఏం చేయలేని అధికారులు ఇవాళ ఎలక్షన్ కమిషన్ బూతులకు ఓటింగ్ పంపించినప్పటికి కూడా ఓటు వేయటానికి పోలిస్తే కదా. అరే బారికేడ్లు పెట్టి ఇదివరకైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉంటే అలా అయితే ఇప్పుడు ఏంటి? రీపోలింగ్ జరిగితే మీకు లాభమా నష్టమా చిన్నప్పరెడ్డి గారు? అంట కదమ్మా, కనీసం అభ్యర్థిని ఇంట్లో నుంచి బయటికి రాలేకుండా ఇంటి ముందే షామియానా వేసి 300 మంది రౌడీలను పెట్టేసి కనీసం అభ్యర్థిని ఓటేనీలా. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంది? అతను కూడా వేసుకునేటటువంటి పరిస్థితి లేకుండా మా ఎంపీని అరెస్ట్ చేసి, మా సతీష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఎక్కడికక్కడికి నిర్బంధాలు జరుపుకుంటూ ఎలక్షన్ జరిపి ఈ రోజు ఏదో మేము గెలవబోతున్నాం భారీ మెజారిటీ తోటని ఎందుకు మీకు నేలకు తీసుకోవడానికి పనికి వచ్చింది? 6 నెలలు అయిపోయే ఎలక్షన్ అది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి చనిపోతే వచ్చిన ఎలక్షన్. ఏంది పులివెందుల్లో గెలిచారు, ఏం మీకేమన్నా దండేస్తారా? ఏముందంటే దానికి ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి గారు ఎలాంటి ఎలక్షన్ జరిపించాలి? ప్రజలకి ఓటు వేసుకునేటటువంటి హక్కును కల్పించి చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది. ప్రజల యొక్క ఓటు ద్వారా అది నిరూపితమైతది అన్న దానికోసం ఈ ప్రభుత్వం ఇంత ప్రెస్టేజ్ గా తీసుకొని ఎలక్షన్ చేసినటువంటి పరిస్థితి, రిగ్గింగ్లు చేసినటువంటి పరిస్థితి, దందాలు
ఆలి వల్ల కన్నా తెగబడ్డారండి నిన్న. ఎవరైతే ఎక్కువ అరాచకాన్ని సృష్టిస్తారో, ఎవరైతే ఎక్కువ దాన్ని ఎక్స్పోజర్ చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తారో వాళ్ళకి పదవులు వేస్తామని, డబ్బు ఇస్తామని మంత్రి గారు కట్టలు పెట్టుకొని అక్కడ కూర్చుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందండి? ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఏదో 2 బూతులు రిగ్గింగ్ ఆపుతుందంట. అసలు నిన్న జరిగేటప్పుడు ఒక పోలీస్ అధికారిని నీవు తప్పు చేస్తున్నావని చెప్పేసి ఎవరినైనా సస్పెండ్ చేయటమో లేకపోతే వాళ్ళ డ్యూటీ విధుల్లో నుంచి ఆపినట్టయితే నిన్న పొద్దున 6 గంటల నుంచి మహిళా మనులు ఓటేయడానికి ఎన్నిసార్లు పోయినా సిరా ఇంకు బుయ్యటం బయటికి పంపి